శ్రీమాత్రే నమః. పూజలలో ఆడంబరం, ఆర్భాటంతో హడావిడి అలంకారాలు చేసి పూజలు చేయకూడదు. భక్తితో పెట్టే ఒక్క దీపమైనా ఆ వరలక్ష్మీదేవి ఆనందంగా స్వీకరిస్తుంది. మన పూర్వీకులు ఆచరించిన విధి విధానాలను అనుసరించి పూజ చేసుకోవాలి. అంతేకాని బజారులో దొరికే పూజా వస్తువులన్నీ కొని లేనిపోని ఆర్భాటాలు చేయకూడదు. పూజ అనేది మనస్ఫూర్తిగా భగవంతుని ఆరాధించే ఒక భక్తి ప్రక్రియ. అందుకే అన్నారు, అచంచలమైన మనసుతో సమర్పించే ఫలం, పుష్పం, పత్రం, తోయం ఎంతో విశిష్టమైనవి అని. ఒక ముత్తైదువుని పిలిచి లక్ష్మీ స్వరూపంగా భావించి తాంబూలం సమర్పించినా కూడా ఆ లక్ష్మీ కటాక్షం మనపై నిండుగా ఉంటుంది. త్రికరణ శుద్ధిగా చేసే పూజ మనసుకి